అనంతపురం జిల్లా హిందూపురం ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య వివాదంలో చిక్కుకున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి సీఐ లక్ష్మీ దుర్గయ్య వేధిస్తున్నారంటూ ఆరోపించారు సూర్య వైన్స్ యజమాని ప్రశాంత్ గౌడ్. తన పేరుపై ఉన్న వైన్ షాపును టీడీపీ నేతలకు ఇవ్వాలని అధికారుల ద్వారా సీఐ బెదిరిస్తున్నారన్నారు వైసీపీ నేత ప్రశాంత్ గౌడ్. దీనికి సంబంధించిన ఒక ఆడియోను ఆయన బయటపెట్టారు. ప్రశాంత్ సార్ సూరి సార్ ఫోన్ చేయమన్నా మీకు అది ఏం లేదు బాగా సూరికి చెప్పాను. ఎట్లా ఉందంటే ఆ, ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ ఆ. నుంచి రిటర్న్ వస్తున్నాను. ఉంటావా? 3 ఏళ్ళు VR లో ఏం పెట్టాను. ఏం చేస్తారు ఏమంట వాళ్ళ బాధ ఏమలే ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు. అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్ ఏంది అది నా మీద ఏందో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం ఆ చేశాను అంటే నాకు అర్థం కల్లా ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమి ఏదంటే అదే అంటే అంటే ఇంక ఏదంటే తిట్టినాడు అనేది ఇంకా నేను అంటే ఎప్పుడు తిట్టాను మా మీకు షాప్లే దొరికినాయా నాకే కాదు ఇదో మా వాడు మా ఇల్లేడు ఎవరు తిట్టినావన్నీ ఎట్లా అసలు లేదు ప్రశాంత్. మరి మా ఊ- ఎస్ఐ ఏందేందో చెప్పినాడు. ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని. ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకు చెప్పినాడు, వేరే వాళ్ళకి. అంటే ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు. అది అవును సార్ అర్థం అంటే లేదు ఇప్పుడు ప్రశాంత్. నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు ఆ ఏమని అసలుకి మీరు కలిసిందే లేదు కదా సార్ ఏమని పెడతారు సార్ ఆ? ప్రశాంత్ నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్. అది సరేలే సార్ చెయ్యండి ఏమేమి చేస్తారో ఆ? ప్రశాంత్ సార్ సూరి తనపై కక్షపూరితంగా కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారన్నారు ప్రశాంత్ గౌడ్. తను ఏం చేయకుండానే సీఐపై దుర్భాషలాడానంటూ తనపై కేసు పెట్టారని ప్రశాంత్ గౌడ్ ఆరోపించారు. అయితే ఆడియో వివాదంపై స్పందించారు ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య. తాను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనన్నారు సీఐ. తాను ఎవరిని బెదిరించలేదని, దీనిపై దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఆరోపణలపై చట్ట ప్రకారం ముందుకెళ్తానన్నారు సీఐ లక్ష్మీ దుర్గయ్య. మీడియా ద్వారా నేను ఏదో అంటే రిక్వెస్ట్ చేసినట్లు మొక్కుతానన్నట్లు వచ్చింది. అసలు అది వాయిస్ నాది కానే కాదు. దయచేసి అది నేను కూడా దాని పరంగా నేను న్యాయపరంగా న్యాయ సలహా తీసుకుంటున్నాను. దానిపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక పదం కూడా ఏదో వచ్చింది అంటే నేను ఏదో ఐపమ్మాల తీసుకున్నాను వేసుకున్నాను. నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు, వేయలేదు. అది కూడా అబద్ధమే. అది దీనిపైన చట్టపరంగా మేము కూడా కేసు నమోదు చేస్తాము. కేసు నమోదు చేసి న్యాయ సలహా తీసుకొని నా పరువుకి భంగం కలిగించిన వ్యక్తుల్ని చట్టపరంగా తప్పకుండా శిక్ష తీసుకునే ధరలుగా, ఎందుకంటే నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది. అది నేను కూడా ఆ విధంగా ఈరోజు ముందుకు న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్ళడానికి డిపార్ట్మెంట్ తరఫున మీకు